హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని తన సంకీర్తనలతో స్తుతిస్తూ స్వామివారిని ప్రత్యక్షంగా వించుకున్న మహాభక్తుడు అన్నమయ్య 32,000 సంకీర్తనలతో అటు స్వామివారినే కాకుండా సమాజంలోని అనేక రుగ్మతుల్ని రూపుమాపేందుకు ప్రయత్నించిన ఈయన జన్మస్థలం ఇదిగో కడప జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక. కడప తిరుపతి జాతీయ రహదారి పక్కనే ఈ తాళ్లపాక గ్రామం ఉంది. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో తాళ్లపాక ముఖద్వారంలో 108 అడుగుల భారీ విగ్రహాన్ని నెలకొల్పారు. 1981లో అన్నమయ్య నివాసం ఉన్నట్లుగా గుర్తించిన ప్రాంతంలో అన్నమయ్య మండపాన్ని నిర్మించారు. అన్నమయ్య ధ్యాన మందిరం, చెన్నకేశవ స్వామి ఆలయం, శ్రీ సిద్ధేశ్వర ఆలయం వంటి పుణ్యక్షేత్రాలు తాళ్లపాకలో భక్తులని పరవశింపచేస్తాయి. క్రీస్తు శకం 10వ శతాబ్దానికి ముందు ఈ ప్రాంతమంతా తాటి ఆకులతో కప్పిన పూరిళ్లు మాత్రమే ఉండేవి. ఈ ఊరి పేరు కాలక్రమేణా తాళ్లపాకగా మారింది. ఈ తాళ్లపాకలో వెంకటేశ్వరుడి వరప్రసాదంగా మందవర వైదిక బ్రాహ్మణ వంశంలో నారాయణ సూరి లక్కమాంబ దంపతులకు అన్నమయ్య జన్మించారు. శాలివాహన శకం 1330 సర్వదారినామ సంవత్సరం వైశాఖ మాసం విశాఖ నక్షత్రాయుక్త పూర్ణిమా తిథిలో ఆయన జన్మించినట్లుగా ఆధారాలు ఉన్నాయి. క్రీస్తు శకం 1408 జన్మించినట్లుగా తెలుస్తోంది. ఈ లెక్కల ప్రకారమే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా 1978 నుంచి అన్నమయ్య జయంతి ఉత్సవాలను ప్రతి ఏటా నిర్వహిస్తోంది. అన్నమాచార్యుల తాతలు ముత్తాతలంతా తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వర ఆలయంలో పూజారులుగా ఉంటూ పరమశివుణ్ణి సేవించేవారు. ఈయన పూర్వీకులు క్రీస్తు శకం 10వ శతాబ్దంలో కాశీ నుంచి కరువు కారణంతో ఆంధ్రదేశానికి వలస వచ్చిన శ్రోత్రియ బ్రాహ్మణులు. తాళ్లపాకలో చెన్నకేశవ స్వామి ఆలయం పక్కనే ఇల్లు కట్టుకుని జీవించినట్లుగా ఆధారాలు ఉన్నాయి. తన 8వ ఏటనే అన్నమాచార్యులు ఇదే చెన్నకేశవ స్వామి ఆలయంలో జ్ఞానోదయం పొంది వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడిగా మారిపోయాడు. శివకేశవులొక్కటే అని చాటి చెప్పాడు. 16వ ఏట ఒకనాడు కొడవలి చేతబట్టి సమీపంలోని కొండల్లోకి దర్భల కోసం వెళ్లిన అన్నమయ్యకు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త బృందం కనిపించింది. ఆ అన్నమయ్య కొడవలిని పక్కకు విసిరేసి భక్త బృందంలో కలిసిపోయాడు. అప్పటికి శైవుడైన అన్నమయ్యకు తిరుమలేశుని గడప తొక్కేందుకు అక్కడి పండితులు అనుమతించలేదు. అప్పట్లో వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి శ్రీ వైష్ణవులకు మాత్రమే అనుమతి ఉండేది. దీంతో అన్నమయ్య శంఖ చక్రాలు పట్టె నామాలతో శ్రీ వైష్ణవుడిగా అవతారమెత్తి శ్రీవారిని దర్శించుకున్నాడు. శ్రీ వెంకటేశ్వరులు శివకేశవుల రూపమని గ్రహించాడు. శ్రీనివాసునికి అత్యంత ప్రియ భక్తుడిగా మారి 32,000 సంకీర్తనలు రాసి ఆదరణ పొందాడు. ఆ శ్రీనివాసుడే ప్రత్యక్షమై అన్నమయ్యను తనలో విలీనం చేసుకున్నాడు. శైవుడైన అన్నమయ్య కలియుగ దైవం వెంకటేశ్వరుడి చరిత్రలో ఒక ముఖ్య భాగంగా మిగిలిపోయాడు.